తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ టాలీవుడ్ దీనికి 75 ఏళ్ల సినిమా చరిత్ర ఉంది. దాదాపుగా దేశం గర్వించదగ్గ సినిమాలే కాదు, ప్రపంచం గర్వించదగ్గ సినిమాల్ని టాలీవుడ్ నిర్మిస్తూనే ఉంది. ఇంకా చెప్పాలి అంటే ఎన్టీఆర్, ఏఎన్ఆర్, శోభన్ బాబు, కృష్ణ, కృష్ణంరాజు, చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున వీళ్ళంతా కూడా ఇండస్ట్రీకి ఎనలేని కృషి చేశారు, దిగ్గజాలుగా ఉన్నారు. ఒక రకంగా చెప్పాలి అంటే వీళ్ళ తోడ్పాటు టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంతగానో ఉంది. వీళ్ళ బాటలోనే ఇప్పుడు యువ హీరోలందరూ కూడా పాన్ ఇండియా స్థాయిలో సినిమాలు తీస్తూ, నిర్మిస్తూ కూడా యాక్ట్ చేస్తూ వన్న తీసుకొస్తున్నారు. ఎంతో మంది దృష్టిని, యావత్ ప్రపంచాన్ని కూడా ఈ పాన్ ఇండియా హిట్స్ ద్వారా, అది బాహుబలి అవని, పుష్ప అవని, RRR అవని, వీళ్ళు నిజంగా టాలీవుడ్ కీర్తి పతాకాన్ని గ్లోబల్ స్థాయిలో మ్యాగ్నమ్ ఓపస్గా చూపించి భళా అనిపించారు. అయితే ఇప్పుడు చర్చ ప్రారంభమైంది. మరి మద్రాస్ నుంచి హైదరాబాద్ వచ్చినటువంటి ఈ టాలీవుడ్ ఇండస్ట్రీ ఇప్పుడు ఏపీకి షిఫ్ట్ అయిపోతుందా అన్న చర్చ ప్రారంభమైంది. దీని ప్రధాన కారణం గత 10 రోజుల నుంచి జరుగుతున్న ఇష్యూస్ కానీ, లేకపోతే ఇవన్నీ కూడా చూస్తే సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటన తర్వాత జరిగినటువంటి పరిణామాలందరికీ అన్నీ తెలుసు. తెలంగాణ ప్రభుత్వం చాలా సీరియస్ అవ్వడం, అల్లు అర్జున్ అరెస్ట్ నేపథ్యం నిన్నటి వరకు కూడా మనం చూసాం. పోలీసులు ఎదుట, ఆయన చిక్కడపల్లి పోలీసులు ఎదుట విచారణకు హాజరవడం, ఆయనకు ఒక 20 ప్రశ్నలు అడగడం, అక్కడి నుంచి బిగిన్ అయితే ఈ ఎపిసోడ్ వరకు ఒక రకంగా అనేక మలుపులు, అనేక టర్న్లు తీసుకుంది ఈ సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో. ఆఖరికి ఒక రకంగా అయితే పొలిటికల్ రంగు కూడా పులుముకుంది. ఇండస్ట్రీకి సంబంధించిన అల్లు అర్జున్ వ్యవహారంలో కాంగ్రెస్ ప్రభుత్వం చాలా సీరియస్ అయింది అల్లు అర్జున్ గారు వ్యవహరించినటువంటి తీరుపై. అలాగే ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు చేస్తోంది, కేవలం సహించలేక, భరించలేక ఒక ఇన్సైడ్ ఎజెండాతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇలా వ్యవహరిస్తోంది అంటూ ప్రతిపక్షాలు, బీఆర్ఎస్, బీజేపీ ఇట్లా ఒకరికొకరు దూషణల పర్వం చూసాం. లేదా వాళ్ళకి వీళ్ళు సపోర్ట్ చేస్తే వీళ్ళని వీళ్ళు సమర్థించుకునే వ్యవహారం చూసాం. ఇంకొక పక్కన ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తులు కూడా అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత ఇంటికెళ్ళి పరామర్శలు లాంటివి చూసాం. ఈ ఘటన తర్వాత అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా సీరియస్గా స్పందించారు. ఒక రకంగా అసలు బెనిఫిట్ షోలు, ప్రీమియర్ షోలు, అలాగే ఈ విషయాలన్నింటిలో కూడా ఇక నుంచి వచ్చే సినిమాలకి అసలు ఇచ్చే ప్రసక్తే లేదు అని చెప్పి ఆయన చాలా సీరియస్గా స్పందించారు. దీంతో ఒక్కసారిగా ఒక భారీ కుదుపు, మరి జర్క్ అనాలి లేకపోతే ఏదన్నా అనాలి, ఒక మంచి గట్టి కుదుపుకు లోనైంది. దీంతో మళ్ళీ చర్చ ప్రారంభమైంది. ఏంటి ఏపీకి వెళ్ళిపోతారా? ఎందుకంటే అసలు 1956లోనే అప్పుడు ఉన్నటువంటి మద్రాస్ రాష్ట్రం నుంచి వచ్చినప్పుడు ఇక్కడ హైదరాబాద్లో 1956లో సారథి స్టూడియోస్ పెట్టారు. ఆ తర్వాత 94లో చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వీళ్ళందరూ రకరకాలుగా, టీడీపీ కానీ వీళ్ళందరూ కానీ పిలుపు మేరకు ఇండస్ట్రీని ఇక్కడికి రమ్మన్నప్పుడు వివిధ కృషుల నేపథ్యంలో వాళ్ళకు అందించిన సహాయ సహకారాలు, ఇక్కడ స్టూడియోల నిర్మాణం ఇలా చకచకా జరిగింది. 94 తర్వాత పూర్తి స్థాయిలో చెన్నై నుంచి టాలీవుడ్ ఇండస్ట్రీ ఇక్కడికి మూవ్ అయిపోవడం, ఆ తర్వాత 96లో వరల్డ్స్ బిగ్గెస్ట్ ఫిల్మ్ సిటీ ఇక్కడ నిర్మించడం, సినిమాల కన్నా ఇది ఒక స్వర్గధామంగా హైదరాబాద్ మారిపోయింది. అయితే అల్లు అర్జున్ ఎపిసోడ్ తర్వాత భిన్న వాదనలు, ఇష్యూ పొలిటిసైజ్ అవ్వడం, రకరకాల చర్చలు. ఇంకొక పక్కనేమో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు గారు కూడా ఇక్కడికి వస్తే, షూటింగ్లు నిర్మిస్తే మేము కూడా రెడ్ కార్పెట్ పరుస్తాము, ఇక్కడ కూడా మంచి మంచి లొకేషన్స్ ఉన్నాయి, కాస్త దృష్టి పెట్టండి అని మళ్ళీ ఇంకొకసారి పిలిపివ్వడం. స్వయాన డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు అయితే ఏకంగా ఇక్కడ డిప్యూటీ సీఎంగా ఉండడం, ఆయన ఒక స్టార్ హీరో, ఇండస్ట్రీకి సంబంధించిన కష్ట సుఖాలు, బాధలు ఇవన్నీ కూడా తెలిసిన వ్యక్తి కాబట్టి అక్కడికి వెళితే సహాయ సహకారాలు పుష్కలంగా లభించే అవకాశం ఉందని చెప్పి ఇంకొక వాదన వినిపించడం. ఇప్పటికే టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ గారు కూడా రండి ఇక్కడికి మేము ఇస్తాము అన్ని రకాల సౌకర్యాలను కల్పించడం. సంక్రాంతి వచ్చేస్తోంది, సో సంక్రాంతి అంటేనే సినిమాల హడావిడి. ఇప్పటికే ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం అల్లు అర్జున్ ఇష్యూ తర్వాత బెనిఫిట్ షో, ప్రీమియర్ షో లేకపోతే స్పెషల్గా ఇచ్చే అవకాశం లేదు అని అన్నారు. ఎందుకంటే అల్లు అర్జున్ ఎపిసోడ్ తర్వాత ఇది కక్ష సాధింపు చర్య అన్నప్పటికీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అసలు కక్ష సాధింపే ఉంటే ఒక పాన్ ఇండియా స్థాయికి సంబంధించి మేమింత రాయితీలు, టికెట్లు పెంచుకునే అవకాశం, బెనిఫిట్ షో, ప్రీమియర్ షోలు మేము ఎందుకు కల్పిస్తాము,
అసలు మేం కదా ఇలా ఇచ్చింది, దాన్ని మీరు కక్ష సాధింపు ఎలా అంటారు? జరిగిన ఘటనలో ఒక మహిళ ప్రాణం పోయింది, ఒక బిడ్డ కొట్టుమిట్టాడుతున్నాడు కాబట్టే ఇది సీరియస్ గా తీసుకున్నాము, మరొకసారి జరగకుండా అంటూ ప్రభుత్వం చెప్పడం, ఇలా నానా రకాల ట్విస్ట్ల నేపథ్యంలో అసలు ఏం జరుగుతుంది? రకరకాలుగా చర్చ ఉంది. ఏపీ పిలుస్తోంది, ఎందుకంటే ఇప్పుడు ఇది ఒక్కసారి ఇన్సిడెంట్ జరిగిన అంశం కాదు. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ లో కూడా అనేక సందర్భాల్లో అది టార్గెట్ అనవండి, లేకపోతే ఇప్పుడు దీన్ని టార్గెట్ గా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అభివర్ణిస్తున్నప్పటికీ కూడా బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా ఇటువంటి ఘటనలు సంఘటనలు జరిగాయి. ఈ నేపథ్యంలో అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ గారు కూడా ఫిల్మ్ సిటీ విషయంలో చాలా లక్ష నాగళ్లు పెట్టి దున్నిచ్చేస్తామని స్టేట్మెంట్లు ఇచ్చిన నేపథ్యంలో ఇప్పుడు కొంత అభద్రతా భావం కలిగిన నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ చాలా మంది రేవంత్ గారు కూడా ఇలాగే చేస్తున్నారని అంటున్నా, ప్రభుత్వం ఒక మానవీయ కోణంలోనే ఘటన సీరియస్ గా తీసుకుని మళ్ళీ జరగకూడదని చెప్తున్నప్పటికీ కూడా రకరకాలుగా టర్న్లు మలుపులు, కొంతమంది ఏమో చీలిపోతుందని అంటున్నారు, కొంతమంది ఏమో వెళ్ళిపోతుంది అక్కడికి అంటున్నారు, కొంతమంది లేదు ఇక్కడ మేము ఇళ్ళు కట్టుకుంటున్నాం అన్నీ ఉన్నాయి, ఈ రోజుల్లో ఒక దగ్గరికే వెళ్ళిపోయి అన్ని అక్కడే చేయాలన్న అవకాశం ఏం లేదు, ఇదేం ల్యాప్టాప్ కాదు మడిచి పట్టుకుని వెళ్ళిపోవడానికి. ఎందుకంటే ఎక్కడి నుంచి ఎవరైనా సరే, అమెరికా అయినా సింగపూర్ అయినా లేకపోతే ఆంధ్ర అయినా ఎక్కడికైనా వెళ్ళి లొకేషన్స్ చేసుకోవచ్చు, ప్రభుత్వం సహాయ సహకారాలు ఉంటాయని ఇంకొక వాదన. మొత్తానిగా మరి ఏం జరుగుతుంది? ఎందుకంటే త్వరలో కూడా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలందరూ కూడా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు గారితో ఒక భేటీ అయ్యి మాట్లాడే అవకాశం ఉందని అంటున్నారు. సంక్రాంతి వస్తోంది, ఇక్కడ రాయితీలు లేవంటున్నారు, మరి అక్కడ ఏమైనా కల్పిస్తారా లేదా? ఈ నేపథ్యంలో చంద్రబాబు గారితో జరిగే మీటింగ్ తర్వాత ఏమైనా ఆసక్తికర పరిణామాలు జరిగి గేమ్ చేంజర్ గా మారుతుందా? టాలీవుడ్ ఇటా అటా. సో ప్రస్తుతం మద్రాస్ నుంచి హైదరాబాద్ లో ఉన్నటువంటి ఇండస్ట్రీ ఏపీకి వెళ్తుందా? దీనిపై భిన్న కోణాలు, భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వెళ్ళదని కొంతమంది, వెళ్ళిపోతుంది ఇక్కడ పరిణామాల నేపథ్యంలో అని కొంతమంది, లేదు రెండుగా చీలుతుందని కొంతమంది. ఉన్న అవకాశాలు ఏంటి? నిజంగా అలాంటి పరిస్థితి ఉందా? నిజంగా వెళ్ళిపోతే ఏపీ ప్రభుత్వం ఏం చేస్తుంది అని చర్చిద్దాం. మనతో పాటు జాయిన్ అయ్యారు నిర్మాత నటికుమార్ గారు, టీడీపీ నుంచి సయ్యద్ రఫీ గారు, మరి కాసేపట్లో తెలంగాణ కాంగ్రెస్ అండ్ ఫిల్మ్ క్రిటిక్ అండ్ సీనియర్ జర్నలిస్ట్ కూడా జాయిన్ అవుతారు. సో ఇద్దరికి స్వాగతం అండి. నటికుమార్ గారు మీతో ప్రారంభిస్తాను. బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. సో ఏంటి, మద్రాస్ నుంచి ఇక్కడికి వచ్చారు, సో అమ్మయ్య స్థిరపడ్డారు, అన్ని పాన్ ఇండియా లెవెల్లో సినిమాలు తీస్తున్నారు, ఆహా అదరగొట్టేస్తున్నారు అన్న టైంలో ఇప్పుడు సడన్ గా అల్లు అర్జున్ ఎపిసోడ్ తర్వాత మళ్ళీ ఈ చర్చ ప్రారంభమైంది. ముక్కలవుతుందని ఒకళ్ళు, వెళ్ళిపోతుందని ఒకళ్ళు, లేదు మేమెందుకు వెళ్తామని ఇక్కడ భిన్న భిన్న అభిప్రాయాలు. మీరు ఆ ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తి కాబట్టి మీరు చెప్పండి. ఒకటేనండి, ఎక్కడికి ఇండస్ట్రీ వెళ్తూ అందరం చాలా అర్థం చేసుకోవాల్సింది అంటే 1981 చెన్నారెడ్డి గారు ఇండస్ట్రీ హైదరాబాద్ రావాలి అని చెప్పి అప్పుడు ప్రోత్సహించి అప్పుడు ఫిల్మ్ నగర్ అనేది ఒక జీవో పాస్ చేశారు. ఆ జీవో పాస్ చేసిన తర్వాత రావటానికి ఫుల్ పేజ్డ్ గా అందరూ హీరోలు కానీ అందరూ ఇక్కడ పూర్తిగా సెటిల్ అవడానికి ఇంక్లూడింగ్ బిగ్గెస్ట్ హీరోలు అప్పట్లో చిరంజీవి గారు, దాసరి నారాయణ గారు, వీళ్ళంతా ఇలాంటి వాళ్ళందరూ కూడా రావటానికి సెటిల్ అవటానికి 2002 ఎండ్ కార్డ్ పడింది. అంటే మీరు అక్కడి నుంచి ఎంత దాకా చూసుకోండి. 90లో ఇక్కడ ఫెడరేషన్ పెట్టిందే మేము. 90లో ఫెడరేషన్ లేదండి. ఫైటర్స్ యూనియన్ అక్కడి నుంచి అన్ని చేసి ఇక్కడ షూటింగ్ చేసుకోవాలి అని చెప్పేసి దాన్ని పోరాడిందే. అప్పటికప్పుడు మేము అప్పుడు ఫెడరేషన్ పెట్టి 100 రూపాయలు పెట్టామండి ఫెడరేషన్ కి మెంబర్షిప్. 90 ప్రభు అన్న అని ఆయన సంగారెడ్డి ఫైట్ మాస్టర్, ఎన్టీ రామారావు గారికి ఫైట్ మాస్టర్ అండి ప్రభు అన్న అని ఆయన, మా మొత్తం టోటల్ గా స్వామయ్య గారు, ఇంకా చాలా మంది ఉన్నారండి. వాళ్ళందరూ ఆర్ట్స్ మెన్, కొంతమంది ఫైటర్స్ కూడా వచ్చి మేము సపోర్ట్ చేస్తా ఉన్నారు. అలాగలా మొత్తం టోటల్ గా 81లో స్టార్ట్ అయితే అక్కడి నుంచి 90 నుంచి పూర్తిగా స్టార్ట్ అయిందండి. స్టార్ట్ అయిన తర్వాత అలాగా షూటింగ్స్ ఇక్కడ మొదలైన తర్వాత 2002కి అందరూ రావడం మొదలు పెట్టారు. అప్పుడు ఏమైందంటే అండి, షూటింగ్ 1996, 97, 98లో మార్నింగ్ 7 o'clock ఫ్లైట్ అండి చెన్నై నుంచి, నైట్ 9 o'clock ఫ్లైట్ అండి హైదరాబాద్ నుంచి. కంపల్సరీ ఆ 2 ఫ్లైట్లకి మన సినిమా వాళ్ళే ఉండేవారు, 2 ఆర్టిస్టులే అక్కడ షూటింగ్ వచ్చేవారు, వెళ్ళిపోయేవారు, అప్ అండ్ డౌన్ చేసేవారు టోటల్ గా. ఇది చాలా మందికి తెలియదు, చాలా మందికి అవగాహన కూడా లేదు. కానీ ఇది ఏదంటే డైలీ షూటింగ్ చేయడం, షూటింగ్ నుంచి మళ్ళీ వెళ్ళిపోవడం. ఇది 2002కి ఎండ్ అయిందండి ఇది. అందుకనే నేనేమంటున్నానంటే 2014 ముందు 13లో కిరణ్ కుమార్ గారి టైంలోని ఆల్రెడీ 2 రాష్ట్రాలు విడిపోతున్నాయి అనుకున్నప్పుడే, అప్పుడు నేను చైర్మన్ గా ఉన్నానండి. అప్పుడు సెక్టార్ చైర్మన్ గా ఉండేటప్పుడు
ఆ రోజు నేను కూడా ఒక కమిటీలో ఉంటప్పుడు, ఆ కమిటీలో కమిషన్ కమిటీలో ఉండేటప్పుడు మొత్తం టోటల్ గా సినిమా ఇండస్ట్రీ ఆంధ్రప్రదేశ్ కి ఎందుకు రావాలి, ఆంధ్రప్రదేశ్ లో ఎందుకు ఉండాలి, ఇక్కడ ఎందుకు ఉండాలి అని చాలా క్లియర్ కట్ గా మొత్తం టోటల్ ఒక 28 పేజీలు రాసిచ్చామండి. ఆంధ్రప్రదేశ్ లో మొత్తం టోటల్ అనువైన ప్రదేశాలు ఈ రోజు మనం కాదండి, మనం పుట్టక ముందే చెన్నై నుంచి విశాఖపట్నం, రాజమండ్రి, మదనపల్లి, తిరుపతి, విజయవాడ సో మెనీ షూటింగ్స్ కంటిన్యూ అవుతూనే వచ్చాయండి. ఈరోజు కొత్తగా షూటింగ్స్ ఏం అవ్వట్లేదు. అప్పుడు మద్రాసు రాష్ట్రంలో ఉండేటప్పుడే మనకి షూటింగ్స్ జరిగేవి. అలాగా అక్కడ ఇప్పుడు కొత్తగా 32 కిలోమీటర్ల కారిడార్ ఉందండి విశాఖపట్నంలో. ఎందుకు షూటింగ్లు జరగాలంటే ఎక్కడా లేదండి. 32 కిలోమీటర్ల బీచ్ కారిడార్ ఉందండి. అంటే మనం షూటింగ్ చేసుకున్న అనువైన ప్రదేశం. కైలేస్ గిరి అనవచ్చు, లేకపోతే సీలేరు అవ్వచ్చు, చింతపల్లి ఫారెస్ట్ అవ్వచ్చు, పాడేరు అవ్వచ్చు, మీకు అరకు అనే లంపసింగ్ అవ్వచ్చు, అరకు అనే ప్రదేశాలు అవ్వచ్చు. ఎక్కడ కూడా రావండి అలాంటి ప్రదేశాలు. అలాగే మనకు పాపికొండలు, గోదావరి గట్టు పాపికొండలు వెళ్ళి పాపికొండలు రోడ్డు గోదావరి అవ్వచ్చు. అనువైన లొకేషన్స్ ఉన్నాయి అని అంటున్నారు. ఈ ఒక్క సడన్ గా అల్లు అర్జున్ ఎపిసోడ్ తర్వాత పొలిటిసైజ్ అయింది ఇష్యూ కూడా. అక్కడికి దీనికి సంబంధం లేదండి. అనుకోకుండా జరిగిన సంఘటన అల్లు అర్జున్ గారి సంఘటనలో పవన్ కళ్యాణ్ గారు అక్కడ విశాఖపట్నం పర్యటనకు వెళ్తూ మీరందరూ కూడా తల్లి రావాలి, ఈ సినిమా ఇండస్ట్రీ అందరూ కూడా వస్తే అక్కడ గిరిజనులు అందరినీ కూడా లోకల్ గా ఉండి మీరు ఇక్కడ షూటింగ్లు చేస్తుంటే అనువైన వాళ్ళకి ఇన్కమ్ వస్తుంది, ఆ ఇన్కమ్ వస్తుంటే వాళ్ళకి కూడా ఉపాధి కలుగుతుంది అన్న ఒక ఆలోచనతో ఆయన చెప్పడం మాట్లాడాడు తప్ప మొత్తం హైదరాబాద్ లో ఖాళీ చేసి రాత్రి రండి అని పవన్ కళ్యాణ్ గారు చెప్పలేదు, ఎవరు చెప్పరండి. మనం ఎందుకంటే మీకు దాంట్లోనే ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, ఎందుకంటే ఇది వెరీ ఇంపార్టెంట్ ఇష్యూ. ఆ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలో అక్కడ ఉన్న వాళ్ళకు ఉపాధి కలగాలి అంటే మనం టూరిజం డెవలప్ చేయాలి. ఆ టూరిజం డెవలప్ చేయాలి అంటే షూటింగ్స్ కూడా తరలి రావాలి. ఆ షూటింగ్స్ కూడా ఎందుకు రావాలి, దేనికి రావాలి అనేది మొత్తం టోటల్ గా ఆయన ఒక వివరణ ఇస్తూ వాళ్ళకి ఇన్కమ్, ఆ గిరిజనులకు ఇన్కమ్ వస్తుంది, ఉపాధి కలుగుతుంది అన్న ఆలోచనతో చెప్పాడు ఆయన. కానీ ఇక్కడైతే ఈ రోజు దురదృష్టకరమైన సంఘటన ఆల్రెడీ ఇక్కడ ఒక ఎపిసోడ్ నడుస్తుంది. ఒక ప్రతిపక్ష నాయకులు రెచ్చగొట్టి దాన్ని తీసుకొచ్చి ఒక తారాస్థాయికి పెట్టారు. గవర్నమెంట్ కి, ఇండస్ట్రీకి ఒక అగాధం కింద తీసుకొచ్చి పెట్టారు. అది జరిగిన సంఘటన దురదృష్టకరం, కానీ జరిగిన సంఘటన అలాంటి జరగకూడదు. కనుక ఆ సంఘటన చాలా మంది ఏం చెప్తున్నారు, వాంటెడ్ గా చేశారు లేదా కక్షపూరితంగా చేశారు, పేరు మర్చిపోయారు, ఇవన్నీ అంటూనే హైడ్రాలో ఎన్కన్వెన్షన్ ఇష్యూని లాక్కొచ్చేస్తున్నారు ఇందులోకి, లేకపోతే ఇండస్ట్రీని ఏదో టార్గెట్ గా పెట్టుకుని చేశారు ఇది అంటూనే చాలా మంది ఏమంటున్నారంటే ఇప్పుడు బెనిఫిట్ షోస్ ప్రత్యేకంగా ఇవి లేదా టికెట్లు పెంచుకునే అవకాశం ఇక పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రి గారు కుదరదని చెప్పేశారు. సంక్రాంతి వస్తోంది, పెద్ద సినిమాలు రెడీగా ఉన్నాయి, మరి అక్కడ ఏపీ ప్రభుత్వాన్ని వెళ్ళి కలుస్తారేమో అన్న చర్చ ఉంది. ఇట్లా రకరకాలు ఉన్నాయి కదా చర్చలు. నేను ఒకటి అడుగుతానండి, ప్రజల రక్తాన్ని మనం పీడించుకొని తాగుదామా? అంటే ఒక తల్లిదండ్రులనే ప్రేమ తర్వాత హీరో అంతే ప్రేమ ఉంటాడు. నేను ఇప్పుడు కాదని ఎప్పటి నుంచో చెప్తున్నాను. ఇదే అల్లు అర్జున్ గారికి అంత 15 రోజుల ముందు నుంచి చెప్తున్నా, 7,000 జీతగాడి నుంచి 7 లక్షల జీతగాడి దాకా మీకు ఫ్యాన్స్ ఉంటారు బాబు. దయచేసి ఆ 7,000 జీతగాడు మీ ప్రీమియర్స్ లో చూడాలి, 7 లక్షల జీతగాడు మీ సినిమా చూడాలి. 7 లక్షల జీతగాడు చూసేటట్టు మాత్రం రేట్లు తేకండి. దయచేసి 7,000 జీతగాడు కూడా సినిమా చూసి హ్యాపీగా వెళ్తూ వాళ్ళ ఫ్యామిలీని వాళ్ళ పస్తు పెట్టకుండా, ఇబ్బంది పెట్టకుండా, ఫ్యామిలీని మొత్తం టోటల్ ఫ్యాన్స్ అంటే ఫ్యామిలీ మెంబర్, ఆ మెంబర్స్ ని కాపాడుకునే బాధ్యత హీరో మీద ఉంటుంది. దయచేసి మీరు అందరూ కూడా ఒకసారి అర్థం చేసుకోండి. మిమ్మల్ని ప్రేమించే ఫ్యాన్స్ ని మన ఫ్యామిలీ మెంబర్స్ గా మనం చూసుకొని రేటు బడ్జెట్ పెరుగుతుంది. ఆ బడ్జెట్ మనం పెరిగిన బడ్జెట్ ని ఏ విధంగా కంట్రోల్ చేయాలి, అలాగే ఆ బడ్జెట్ తగ్గేటట్టు రేట్ ఎలా తీసుకురావాలని ఒక్కసారి ఆలోచించండి. బ్లాక్ మార్కెటింగ్ ఉండకూడదు, దళారీ వ్యవస్థ ఉండకూడదు అనేది నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను. నేను చాలా టైమ్స్ మీ ఛానల్లో కూడా నేను చెప్పుకొచ్చాను. అయితే అక్కడ ఒక ప్రొడ్యూసర్స్ వెళ్ళి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఏమని ఎక్స్ప్లెయిన్ చేశారు? సార్ ఇగో ఈ డబ్బులు మాకు ఇన్ని 100 కోట్లు అయింది ఒక్క షో అండి. చాలా మందికి అర్థం కావట్లేదు. ఓన్లీ 1 షోనే పర్మిషన్ బెనిఫిట్స్ 1 షోకి 900 రూపాయలు, 1,333 రూపాయలు ఇచ్చారు. దాన్ని ఎందుకు అడిగారంటే
దేవరా అని ముందు సినిమా వచ్చింది. ఆ సినిమాకి 460 రూపాయలు ఇస్తే ఆ 460 రూపాయలకి ఏమైందంటే ప్రాబ్లము, సినిమాని టికెట్ తీసుకెళ్లి 2,000 3,000 బ్లాక్ మార్కెట్ అమ్మారు. అది ఎవరికి కానీ అనాథరైజ్డ్ మనీగా దళారీ వ్యవస్థకి వెళ్ళిపోయింది ఆ డబ్బు. అది దాన్ని ప్రొడ్యూసర్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం, అది ఆల్రెడీ ఆయన మొత్తం రిపోర్ట్ రేవంత్ రెడ్డి గారు రిపోర్ట్ తెప్పించుకోవడం. 18% GST వస్తుంది, రైట్ రాయల్ గా వైట్ మనీగా ఉంటుంది కదా, ఇది ఒక్క షోనే కదా అని ఒక్క షో పర్మిషన్ మాత్రమే ఇచ్చారు. చాలా మంది మామూలు టికెట్లే ఉన్నాయండి. 450 తో దీనిపై ఏం ప్రభావం పడదంటారు రకరకాలుగా. సరే, నేను మీకు మళ్ళీ ఇస్తాను. ఇండస్ట్రీ వెళ్ళటానికి ఈ ఇష్యూకి సంబంధం ఉండదు లేదంటారు. ఓకే, అయితే సీనియర్ జర్నలిస్ట్ అండ్ పాపులర్ ఫిల్మ్ క్రిటిక్ ప్రభు గారు కూడా జాయిన్ అయ్యారు, అండ్ తెలంగాణ కాంగ్రెస్ నుంచి డాక్టర్ కొనగాల మహేష్ గారు కూడా జాయిన్ అయ్యారు. ఇద్దరికి స్వాగతం అండి. మహేష్ గారు, మీతో ప్రారంభించి మళ్ళీ అటు వెళ్తాను. ఎందుకంటే ఎపిసోడ్ అంతా కూడా గత వారం 10 రోజుల నుంచి తెలంగాణ ప్రభుత్వం, అల్లు అర్జున్, పుష్ప బెనిఫిట్ షోలు నో, ఇది కక్ష సాధింపు, అసలు ఇండస్ట్రీ మీద ఏదో కక్ష పెట్టుకున్నారు, టార్గెట్, అటు పొలిటిసైజ్ అవ్వడం, నిన్న కూడా డీకే అరుణ్ గారు, హరీష్ రావు గారి కామెంట్స్, ఇది చినికి ఇది గాలివాన, టీ కప్పులో తుఫానా, బే ఆఫ్ బెంగాల్లో పెద్ద బంగాళాఖాతంలో కలిపే ఇష్యూవా? సరే, బట్ ఎనీవేస్ వెళ్ళిపోతుంది అని ఒక వర్షను. మీకు నేను చెప్పదలసింది ఏంటంటే మ్యామ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వారం రోజులుగా జరుగుతున్న ఎపిసోడ్స్ మీద ఐ వోంట్ రెస్పాండ్, బికాజ్ పార్టీ నుంచి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి ఫ్రమ్ ద చీఫ్ మినిస్టర్ ఆఫీస్ ఆల్సో, సో నాట్ టు రియాక్ట్ ఆన్ దట్ ఎపిసోడ్ అని. అది పక్కన పెడితే అన్ఫార్చునేట్లీ ప్రజల సమస్యలు ఎత్తి చూపాల్సిన ప్రతిపక్షాలు చిన్న చిన్న ఇష్యూస్ని కూడా పొలిటిసైజ్ చేయాలని ప్రయత్నం చేస్తున్నాయి. దట్స్ దేర్ ఫెయిల్యూర్, వాళ్ళు విఫలమైనందుకు చేస్తున్నారు. కమింగ్ బ్యాక్ టు సినిమా ఇండస్ట్రీ అంటే పెద్దలందరూ, ప్రొడ్యూసర్ గారు ఉన్నారు, జర్నలిస్ట్ గారు ఉన్నారు, వాళ్ళు కూడా తెలుసు. వారు కూడా ఇందాక చెప్తున్నారు, తెలంగాణ చెన్నై నుంచి ఆంధ్ర రాష్ట్రం సపరేట్ అయిన తర్వాత, ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు అయిన తర్వాత వారు చెప్పినట్టుగా అప్ అండ్ డౌన్ చేసుకుంటూ ఇక్కడ సినిమా షూటింగ్లు చేసి ఇబ్బందులు పడుతున్న క్రమంలో మా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో చెన్నారెడ్డి గారు కానివ్వండి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు కానివ్వండి, పివి నరసింహారావు గారు కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఇండస్ట్రీని ఇక్కడ డెవలప్ చేయాలనే ఆలోచనతోని ఈ ఫిలిం నగర్ ఎందుకు ఏర్పడిందండి, ఫిలిం స్టార్స్ కోసం అందరూ కూడా జాగాలు కేటాయిస్తూ కొన్ని కాలనీలు ఏర్పాటు చేసి స్టూడియోలు కట్టుకోవడానికి జాగాలు ఇచ్చి ఇక్కడ సినిమా ఇండస్ట్రీని ప్రమోట్ చేయాలనే ఆలోచన నాటి కాంగ్రెస్ ప్రభుత్వాలది. దీన్ని ఎవరూ కాదనలేని సత్యం ఇది. అంటే సినిమా ఇండస్ట్రీ, ఈ తెలుగు నేల మీద సినిమా ఇండస్ట్రీ ఇంత పాన్ ఇండియా సినిమాలు తీసుకునే స్థాయికి ఎదగాలనే దాంట్లో దుక్కి దున్ని, నారు పోసి, నీరు పెట్టి, పంట కోసి ఈరోజు ధాన్యం ఇండస్ట్రీ చేతుల్లో పెట్టింది కాంగ్రెస్ పార్టీ. ఎవరో ఒకరిద్దరు విమర్శలు చేసిర్రని సినిమా ఇండస్ట్రీ వెళ్ళిపోతుంది అనే ప్రచారము కొన్ని రాజకీయ పార్టీలు, కొంతమంది దుష్ట శక్తులు కలిసి సోషల్ మీడియాలో చేస్తున్నటువంటి ప్రచారంగానే చూడాలి తప్ప ఇక్కడెక్కడ కూడా ఇండస్ట్రీ ఎఫెక్ట్ అయింది లేదు, ఇండస్ట్రీ ఇబ్బంది పడింది లేదు. ఇప్పుడు దేవరకు బెనిఫిట్ షోస్ అవకాశం ఇచ్చింది, టికెట్ రేట్స్ పెంచుకోవడానికి ప్రభుత్వం, ఈ ప్రజా ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోనే ఇచ్చింది. ఈవెన్ రీసెంట్గా వచ్చిన పుష్ప 2 కూడా ఈ ప్రభుత్వం ఇచ్చింది. సో ఇండస్ట్రీ విషయంలో మాకు ఎట్లాంటి భేషజాలు కానీ ఇంకోటి కానీ లేదు. మోరోవర్ నిన్న దిల్ రాజు గారు చాలా ఓపెన్ గా పబ్లిక్ తోనే మాట్లాడిండు, అంటే మీడియా సాక్షిగా మాట్లాడిండు. ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఇంట్రెస్ట్ చేసిండ్రు ఆ జాబ్. సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని కోఆర్డినేట్ చేయాల్సిన బాధ్యత మీది, అంటే ప్రభుత్వానికి సినిమా ఇండస్ట్రీకి మధ్యన ఒక వారధిలాగా పనిచేస్తాను అని చెప్పి వారు కూడా ఆ మాట చెప్పిండు. ఈజ్ అ సీనియర్ ప్రొడ్యూసర్ అండ్ కాదని లేని సార్. సో ఇట్లా ప్రభుత్వము సినిమా ఇండస్ట్రీని ఎంకరేజ్ చేస్తూ ఒకవైపు ఏదైనా చిన్న చిన్న ఇష్యూస్ ఉంటే వాటిని క్లియర్ చేసే బాధ్యత కూడా ఇండస్ట్రీ పెద్దలుగా ఉండి FDC చైర్మన్, ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్న దిల్ రాజు గారికి అప్పచెప్పింది. సో ఎక్కడ కూడా ప్రభుత్వానికి ఇండస్ట్రీకి మధ్య లేదు. ఒకరిద్దరు వ్యక్తులకు ఉండే ఏమైనా ఇబ్బందులు ఉంటే అవి వాళ్ళు చూసుకుంటారు, అవి కోర్టులు చట్టాలు చూసుకుంటే దానికి ప్రభుత్వాన్ని బ్లేమ్ చేసి ఏదో ఇండస్ట్రీ పోతుంది అనేది క్రియేట్ చేయడం తప్పు. ఇందాక వారు ప్రొడ్యూసర్ గారు రైట్లీ సెట్ ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు మొన్న ఉత్తరాంధ్ర ఎక్కడైతే పర్యటనకు పోయినరో ఈ ప్రాంతాలు కూడా మనకు అనువైన లొకేషన్స్, ఇక్కడ కూడా వచ్చి షూటింగ్లు చేసుకోండి సో దట్ ఆ ప్రాంతం డెవలప్ అవుతుందని. అది మొత్తం తట్టాబెట్ట చదువుకుని రమ్మని ఆయన అడగలేదు, పోవాల్సిన అవసరం ఇండస్ట్రీ కూడా లేదు. లేకపోతే ప్రజా ప్రభుత్వంలోనే మేము ఇండస్ట్రీకి ఎంతో సహకారం ఇస్తున్నప్పుడు గత 10 ఏళ్లలో కూడా మనం చూసాం. అప్పుడున్నటువంటి ప్రభుత్వ పెద్దలు కూడా కొంత టార్గెట్ గా వెళ్లారు, లేకపోతే ఫిలిం స్టూడియోల్లో వాటిలో మేము నాగళ్ళేసు దున్నుతామని వార్నింగ్ లాంటివి చూసాం మనం. లేదు అంటే ఆ తర్వాత జరిగిన ఏదైనా ఇష్యూ జరిగితే కొంత సినిమా వాళ్ళ మీదకి వెళ్ళడం. ఇప్పుడు మీరు కూడా రాగానే సరే మీరు చట్ట ప్రకారం ఏదైనా డీవియేషన్స్ ఉన్నా లేదా చట్టం పరిధిలో అంశాలు
బ్రేక్ అయితేనే వెళుతున్నామని అన్నప్పుడు మేము హైడ్రా, ముందుగా- నాగార్జున అన్ని తీసుకొచ్చేస్తున్నారు ఇందులోకి. దాన్ని సెపరేట్ గా చూడాలండి. ఒక ఇండివిజువల్ ఒక ఫంక్షన్ హాల్ కట్టుకొని నడుపుతుంటే అది అక్రమం అని హైడ్రా తెలిసింది కాబట్టి దాన్ని కూల్చేశారు. ఆ ప్లేస్ అది నాగార్జునదైనా, చంద్రిక గారిదైనా, నట్టికుమార్ గారిదైనా, ప్రభు గారిదైనా, నాదైనా గదే గతి. సో అదొక అంశం. అంటే దాంట్లో అంటే ఆయన నేననేది ఫిలిం యాక్టర్ అన్ని ఇందులోకి తీసుకొచ్చి రేవంత్ రెడ్డి గారు కొంతమంది ఇప్పుడు నేను చెప్తున్నా కదా, ఇక్కడ ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ అనేది ప్రజా సమస్యల మీద కొట్లాడే దాంట్లో విఫలమైంది. వాళ్ళ హయాంలో కూడా మరి కొంతమంది హీరోయిన్లు బాంబే వెళ్ళిపోయినరు, బాలీవుడ్ వెళ్ళిపోయినరు. ఇప్పుడు ఇండస్ట్రీ వెళ్ళిపోయిందండి. ఒకరిద్దరు హీరోయిన్లు అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్న గొప్ప వాళ్ళతోనో పడక బాలీవుడ్ వెళ్ళిపోయినరు, బాంబే షిఫ్ట్ అయిపోయినరు ఒకరిద్దరు హీరోయిన్లు. అంటే ఇండస్ట్రీ మొత్తం బాలీవుడ్ వెళ్ళిపోయినట్టు, ఇంకా టాలీవుడ్ లేదా ఇక్కడ. అట్లా ఆ భ్రమ పడుతున్నారు. అప్పుడు ఆ హీరోయిన్లు పోయినరు, ఇప్పుడు వీళ్ళు పోతున్నారని. ఎక్కడ ఇండస్ట్రీతో సన్నిహితంగా ఉండే కొంతమంది ప్రతిపక్ష నాయకులు, ప్రధానంగా వార్తల్లో కనిపించే నాయకులు ఇబ్బంది పడుతున్నట్టున్నారు. బట్ అవన్నీ కూడా పగటి కళలు. అనవసరంగా ప్రభుత్వాన్ని బురద జల్లేదానికి ఈ సినిమా ఇండస్ట్రీని లాగడం అనేది తప్పు. ఏ ఇండస్ట్రీ అయినా, సినిమా ఇండస్ట్రీ అయినా, ఐటీ అయినా, మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ అయినా, ప్రతి ఇండస్ట్రీని డిఫరెంట్ వాళ్ళకి ఇవ్వాల్సిన ప్రయారిటీసు, ఇవ్వాల్సినటువంటి ఎంకరేజ్మెంట్స్ ఇస్తూనే వస్తున్నాం. మేము నిజంగా మీరు ఇప్పుడు వాళ్ళ మాటలు కూడా చెల్లుబాటు కావు. ఎందుకు కావంటే మేము ఒకళ్ళు నిజంగా వచ్చిన కొత్తలో బెనిఫిట్ షోలు ఇవ్వకపోతే, గతంలో ఒక సందర్భం జరిగింది. పవన్ కళ్యాణ్ గారి సినిమాకి ఆంధ్రాలో 10 రూపాయలు, 20 రూపాయలు, 30 రూపాయలు టికెట్లు పెట్టారు. సో అట్లా మేమేమైనా చేస్తే నిజంగా మీరు అన్నట్టు ఆ రోజు ఇండస్ట్రీని టార్గెట్ చేశాడు అప్పుడున్న ముఖ్యమంత్రి అనేది ఆంధ్రాలో ఒక పెద్ద టాక్ నడిచింది. అట్లేమైనా మేము చేస్తే మీరు చెప్పాలి, మీరు ఇండస్ట్రీ ఇంట్రెస్ట్ అగెనెస్ట్ గా, లేదంటే ఇండస్ట్రీకి ఎంకరేజ్మెంట్స్ లేవు ఈ రాష్ట్రంలో అనే దానికి ఒక బేస్ అన్న ఉంటుండే ఒక చర్చకి. ఓదికి మేము బెనిఫిట్ షోలకు పర్మిషన్లు ఇస్తాము. దానికి ఇప్పుడు జరిగిన ఎపిసోడ్ అదే అంటున్నా. ఒకరిద్దరు ఇండివిజువల్స్, ఇప్పుడు నాట్ 1 or 2 ఇండివిజువల్స్, ఒక హీరోనో ఒక ప్రొడ్యూసరో ఇండస్ట్రీ కాదండి. ఇండస్ట్రీ అంటే 24 క్రాఫ్ట్స్. మాకంటే ఎక్కువ ఇంకా వాళ్ళిద్దరు ఎక్స్పర్ట్స్ వాళ్ళు చెప్పండి. నేనేమంటున్నా, ఏ 24 క్రాఫ్ట్స్ లో ఏ రంగానికి ఈ ప్రభుత్వం నుంచి ఇబ్బంది ఉండదు. ఇక్కడ ఇండస్ట్రీ ఎదగాల, ఇంకా గవర్నమెంట్ నుంచి అవసరమైన ఇంకా ఏమైనా లివరేజెస్ కావాలంటే దే కెన్ కమ్ త్రూ. ఇప్పుడు వాళ్ళకైతే ప్లాట్ఫామ్ ఉంది. దిల్ రాజు గారు ప్రొడ్యూసర్, ఆయనకు తెలియని కష్టాలు ఉన్నాయి ఇండస్ట్రీలో, వారి ద్వారానే రిప్రజెంట్ చేసుకోవచ్చు. జర్నలిస్ట్ ప్రభు గారితో మాట్లాడదాం. ప్రభు గారు నమస్తే, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. ఏంటి రకరకాల పరిణామాలు, ఇదిగో అంటున్నారు, అదిగో అంటున్నారు. యాజ్ అ సీనియర్ జర్నలిస్ట్ మీరు చాలా సంవత్సరాల పాటు ఇండస్ట్రీ వ్యక్తులతో ఉన్నారు, చూశారు ఇక్కడ పరిణామ క్రమం. ఇప్పుడు జరిగిన ఇన్సిడెంట్ తో వెళ్ళిపోతుందని ఒకళ్ళు, లేదు 2 రాష్ట్రాల్లో ఉంటుందని ఒకళ్ళు, ముక్కలవుతుందని ఒకళ్ళు. ఒక్క ఇన్సిడెంట్ తో వెళ్ళిపోయే అవకాశం ఉంటుందా, లేదా వెళ్ళిపోయే ఆలోచనకి బీజం పడుతుందా? అసలు ఆ ఆలోచన కానీ అలాంటి ఒక రూమర్ పుట్టించిన వాళ్ళకి బ్రెయిన్ లేదని చెప్పుకోవాలి. ఈ ఇన్సిడెంట్ నేపథ్యంలో సినిమా ఇండస్ట్రీ ఇక్కడ నుంచి తరలిపోతుంది అనుకోవటం, ఇలాంటి ఇక్కడ నుంచి ఎవరో పంపించేస్తారనుకోవటం, ఎంత ఒక అవగాహన లేనటువంటి చిత్ర పరిశ్రమ పట్ల ఎలాంటి బాధ్యత లేనటువంటి వ్యక్తులు చేసే పిచ్చి ఆలోచనలు, పిచ్చి వ్యాఖ్యలు తప్పితే ఇండస్ట్రీ ఇక్కడ నుంచి పోవటం అనేది, ఇండస్ట్రీ అక్కడ డెవలప్ అవటం అనేటువంటిది వేరే విషయం. అక్కడ డెవలప్ అవటం ఇక్కడ ఉంటుంది. ఇండస్ట్రీ యొక్క శాశ్వత నివాసం, తెలుగు చలనచిత్ర పరిశ్రమ యొక్క శాశ్వత నివాసం హైదరాబాద్ మాత్రమే. అంతే తప్ప ఆ ప్రభుత్వం అక్కడ ఇన్సెంటివ్స్ ఇచ్చి అక్కడ ప్రోత్సహించుకొని అక్కడ కూడా చిత్ర పరిశ్రమ యాక్టివిటీ పెరగాలి అనేటువంటి దీంతో ఏదైనా ఇన్సెంటివ్స్ ఇస్తే అక్కడ కొంత యాక్టివిటీ జరగచ్చేమో. కానీ ఈ సంఘటన నేపథ్యంలో కానీ ఇలాంటి 100 సంఘటనలు జరిగినా సరే ఇండస్ట్రీ అనేటువంటి ఇక్కడ నుంచి షిఫ్ట్ అవ్వటం, లేకపోతే వెళ్ళిపోవటము, ఇక్కడ నుంచి ఎవరో పంపించేయటమో ఎవరో వెళ్ళిపోవటం అనేటువంటివి కూడాను అవగాహన లేనటువంటి వ్యాఖ్యలు, అవగాహన లేనటువంటి పిచ్చి మాటలు అనేటువంటి మాత్రం సుస్పష్టంగా చెప్పదలుచుకుంది. అండ్ ఇదే కాకుండా ఈ సంఘటన కింద దానికి లేదండి. ఇప్పుడు మరి ముఖ్యమంత్రి గారు క్లియర్ గా చెప్పారు, సంక్రాంతి సీజన్ వస్తుంది, బెనిఫిట్ షోలు లేదా ట్యాక్స్ పెంచుకునే అవకాశాలు లేకపోతే టికెట్ హైకులు లేవని అంటున్నారు. మరి ఏపీతో కూడా ముఖ్యమంత్రి గారితో అక్కడ చర్చలు అని అంటున్నారు ఇంకో డైరెక్షన్ లో. దీన్ని ఎలా చూస్తారు? ఇది నిన్న మొన్నటి జరిగినటువంటి ఇన్సిడెంట్స్ తాలూకు హీట్ లో నుంచి వచ్చినటువంటి నిర్ణయాలు, స్టేట్మెంట్లు తప్పితే రేపు పొద్దున ముఖ్యమంత్రి గారు కూడా ఈ విషయం పట్ల ఒక సానుకూల వైఖరిని మళ్ళీ తీసుకునేటువంటి అవకాశం ఉంది. మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడాను ఆ లేవు ఇక్కడ నుంచి అలాంటి లేదు, మన జరిగిన యాక్సిడెంట్ తాలూకు వేడి, దాని తాలూకు ఆ హీట్ లో ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు తప్ప ఇండస్ట్రీ పట్ల ఒక కఠినమైన వైఖరి అవలంబించాలి, ఇండస్ట్రీని తొక్కేయాలి అనేటువంటిది అయితే మాత్రం ఏ ప్రభుత్వానికి ఉండదు.
ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి అసలు ఉండదండి. ఎందుకంటే చిత్ర పరిశ్రమ చరిత్రలో గత 50 ఏళ్ళుగా కాదు ఇండస్ట్రీ ఇక్కడికి డెవలప్ అవ్వాలి అనేటువంటి ఇండస్ట్రీ ఇక్కడ స్థిరపడాలనేటువంటి దీంట్లో తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తీసుకున్నాయి తప్ప కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏ ప్రభుత్వానికి కూడా ఒక వ్యతిరేక వైఖరి, శత్రు వైఖరి అనేటువంటిది మాత్రం ఉండదండి. కొన్ని ఇన్సిడెంట్స్ తాలూకు, కొన్ని సందర్భాల తాలూకు ఉన్నటువంటి చిన్న చిన్న లిఫ్ట్లే తప్ప ఇవన్నీ పరిశ్రమ యొక్క ప్రగతిని గాని, పరిశ్రమ యొక్క పురోగతిని గాని, సంక్షేమాన్ని గాని తొక్కి పెట్టేయాలి, నొక్కి పెట్టేయాలి అనేటువంటి ఉద్దేశంతో జరిగేటువంటి కానే కాదు. కాబట్టి ఆ వైపులా కాదు. ఇప్పుడు చూస్తారు, ఇప్పుడు దిల్ రాజు గారు అమెరికాలో ఉన్నారు, వారు వచ్చారు, నిన్న కలవటం జరిగింది, మాట్లాడటం జరిగింది. ఇప్పుడు జరిగినటువంటి దీనికి ఒక చిన్న సహేతుపూర్వకమైనటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేయడంలో ఆయన సక్సెస్ అవుతారనుకుంటున్నాం. అలాగే మిగతా విషయాల్లో ఏదైనా అప్రపక్షాలు కానీ, ఏవైనా అపార్థాలు కానీ ఉన్నట్లయితే చిరంజీవి గారు లాంటి పెద్దలు కూడా రంగంలోకి దిగి ఈ విషయాన్ని పాసిఫై చేయడానికి అవకాశం ఉంది అనేటువంటి ఆశాభావాన్ని ఇండస్ట్రీ వ్యక్తం చేసుకుంది ప్రస్తుతం. ఒక చర్చ చాలా సీరియస్ గా జరుగుతోంది. అసలు ఎక్కడ ఇతర రాష్ట్రాల్లో లేని ఈ బెనిఫిట్ షోలకు ఇవ్వడాలు అవకాశాలు, లేదా ఈ టికెట్ రేటు పెంచుకునే అవకాశాలు ఒక టాలీవుడ్ కే ఎందుకు అనేది ఒక చర్చ. దీని మీద కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కొంతమంది ఇవ్వాలని, కొంతమంది వద్దని. ఇప్పుడు ఇక్కడ మరి ఇవ్వము అని అంటున్నారు, మీరేమో మళ్ళీ సమీక్షించే అవకాశం ఉందని అంటున్నారు. మళ్ళీ సంక్రాంతి సినిమాలు పెద్ద పెద్దవి ఉన్నాయి రెడీగా. ఎట్లా చూడాలి దీన్ని? ఎట్లా చూడాలంటే బెనిఫిట్స్ ఇతర రాష్ట్రాల్లో కూడా టికెట్ రేట్లు పెంచుకునేటువంటి అవకాశాలు ఉన్నాయండి. ఇక్కడ లేవనేటువంటి కరెక్ట్ కాదు. ఇతర రాష్ట్రాల్లో టికెట్ రేట్లు పెంచుకునే అవకాశం ఉంది. ఈ బెనిఫిట్ షోట్ విషయంలో మాత్రం కొంత ఆలోచిస్తున్నారు. అది ప్రభుత్వం దాని పట్ల ఎలాంటి వైఖరి తీసుకున్నా కూడా ఇండస్ట్రీ కూడా పెద్దగా బెనిఫిట్ షో అనేటువంటిది ఒక సినిమా తాలూకు బెనిఫిట్ షో అంటే ఏదైనా ఒక సామాజిక ప్రయోజనం కోసం ఎవరికో ఒక అసోసియేషన్ కో లేకపోతే ఒక దీనికి వ్యవస్థకో విరాళాలు ఇవ్వటం కోసం చేసేటువంటి ఒక గొప్ప సంస్కృతి బెనిఫిట్ షో అనేటువంటిది ఆ రోజుల్లో దాని యొక్క ఉద్దేశం, దాని యొక్క పర్పస్ అది. కానీ అవి పోయి నిర్మాతకు లాభాలు చేసుకోవటం, వీళ్ళకి లాభాలు చేసుకోవడం, ఫ్యాన్స్ పేరు మీద చేసుకోవడం కానే కాదు. బెనిఫిట్ షో అనేటువంటి దాన్ని తీసేసినా కూడా వచ్చే నష్టం లేదు. కానీ టికెట్ రేట్ల పెంపు అనేటువంటిది మాత్రం ఎప్పుడూ జరిగేటువంటిది, అది కొత్తగా జరిగేటువంటి కాదు. ప్రతి రంగంలోనూ జరుగుతున్నది టికెట్ రేట్ల పెంపు. లేకపోతే సందర్భం వచ్చినప్పుడు ఒక వస్తువు తాలూకు విలువ కానీ, రేట్లు కానీ పెరగటం అనేటువంటిది కొత్తగా జరిగేటువంటిది ఏం కాదు. ఇప్పుడు సంక్రాంతి సీజన్ వచ్చిందంటే బస్సులో టికెట్లు పెంచుతా ఉంటారు. బస్సు రేట్లు కానీ, రైల్వే రేట్లు కానీ, ఫ్లైట్ రేట్లు కానీ అన్ని పెరుగుతూ ఉంటాయి. ఆ విధంగా అలాంటప్పుడు ఏమో అభ్యంతరాలు ఉంటాయి. కానీ సినిమా వాళ్ళు మాత్రం చాలా హై బడ్జెట్ సినిమా తీసినప్పుడు టికెట్ రేట్ నిర్ణయించుకునేటువంటి అవకాశము, ఆ సానుకూలత మాకు ఇవ్వండి అని అది అడగటంలో తప్పు లేదు. అంతవరకు ఓకే అండి. కాబట్టి అది ఆ విషయంలో మళ్ళీ చర్చలు జరుగుతాయి, సానుకూలంగా స్పందించేటువంటి అవకాశం ఉందన్న ఆశాభావం జరుగుతుంది. ఎందుకంటే నిన్న మొన్నటి దాకా ఈ విషయాన్ని అడ్రస్ చేసేటువంటి పరిస్థితి కూడా లేదు. ఈ జరిగిన దాన్ని ఎవరు మాట్లాడే విషయం కూడా కాదు. ఒక ఎఫ్టీసీ ప్రెసిడెంట్ గా దిల్ రాజు గారు బాధ్యతలు స్వీకరించారు కాబట్టి ఇప్పుడు ఆయన చొరవ తీసుకొని కలవటం జరిగింది. డెఫినెట్ గా కొంత మెసులుబడి జరుగుతుంది. ఇప్పుడు ఉన్నటువంటి 4 పెద్ద సినిమాలు రెడీగా ఉన్నాయి. ముఖ్యంగా గేమ్ చేంజర్ ఒకటి, డాబు మహారాజ్ ఒకటి, సంక్రాంతికి వస్తున్న ఒకటి, ఇలాంటి చిత్రాల తాలూకు ఇది అడిగితారు. సరిగ్గా ప్రస్తుతం చిన్న ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మీరేదో చెప్తున్నారు, పాయింట్ రైజ్ చేస్తున్నారు. టీడీపీ వర్షన్ కూడా విందాం. రైట్. సో టీడీపీ నుంచి రఫీ గారు ఉన్నారు. సైద్ రఫీ గారు నమస్తే, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. సో ఇండస్ట్రీ వ్యక్తుల వర్షన్ విన్నారు, ఇక్కడ ప్రభుత్వానికి సంబంధించి కాంగ్రెస్ పర్సన్ విన్నారు, ప్రొడ్యూసర్ విన్నారు, క్రిటిక్ విన్నారు. మీరు రమ్మని చెప్పి పిలుస్తున్నారు. సో కూటమి ప్రభుత్వం అక్కడ ఉంది, మంచి ఫెసిలిటీస్, సహాయ సహకారాలు అందిస్తామంటున్నారు, తరలి వెళ్లే అవకాశం లేదు అని అంటున్నారు. మీరేమో పిలుస్తున్నారు. ఏం చెప్తారు? నిజంగా రెడ్ కార్పెట్ వేసే అవకాశాలు ఉన్నాయా? రెడ్ కార్పెట్ వేస్తారా వాళ్ళు వస్తే? నమస్తే మేడం, మీకు అలాగే ప్యానెల్ ఉన్న వాళ్ళందరికీ, అలాగే క్రిస్మస్ శుభాకాంక్షలు అందరికి కూడా. అయితే మేడం, ఇది చాలా సంక్లిష్టమైనటువంటి అంశం ఇది. ఎందుకంటే మద్రాసు నుండి తెలుగు సినిమా పరిశ్రమ ఒక భాషా ప్రాతిపదికగా వచ్చింది ఇక్కడికి. అక్కడ తమిళనాడులో ఉంది కాబట్టి తెలుగు వాళ్ళం మన తెలుగు రాష్ట్రంలో ఇక్కడ స్టూడియోలు కట్టుకోవాలా, సినిమాలు తీసుకోవాలనేటువంటి ఒక కాన్సెప్ట్ వాళ్ళు మద్రాసు నుంచి తరలి వచ్చారు. అది కూడా చాలా సంవత్సరాలు పట్టింది, 30 సంవత్సరాలు పట్టింది రావటానికి. సరే, తర్వాత తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో
సినిమా పరిశ్రమ మీద చాలా పెద్ద ఎత్తున దాడి జరిగింది. సినిమాలు రిలీజ్ చేసుకోవడానికి కూడా చాలా మంది అప్పుడు నిర్మాతలు చాలా కష్టపడవలసిన పరిస్థితి వచ్చింది. టీఆర్ఎస్ నేతలకి కప్పం కట్టవలసినటువంటి పరిస్థితి వచ్చింది. ఇవన్నీ కూడా మనం 10 సంవత్సరాల క్రితం జరిగినటువంటి సంఘటనలు మాకు ఇంకా గుర్తున్నాయి. సినిమాని బహిష్కరించండి, ఆంధ్ర వాళ్ళ సినిమాలు ఇవన్నీ కూడా అని చెప్పి ఎక్కడికక్కడ జిల్లాల్లో వాళ్ళు సినిమా వాళ్ళ మీద దాడి చేసినటువంటి సంఘటనలు కూడా జరిగినాయి. సరే, ఆ తర్వాత అంతకు ముందు కేసీఆర్ గారు కూడా రామోజీ ఫిలిం సిటీని 1000 నాగలతో దున్నుతానని చెప్పి ప్రజల్ని రెచ్చగొట్టినటువంటి సందర్భం కూడా మనం చూసాం. వీటన్నిటినీ ఆటపోటును ఎదుర్కొని సినిమా పరిశ్రమ హైదరాబాద్ లో స్థిరపడింది. అయితే ఇప్పుడు పరిస్థితి ఏంటంటే, మేము ఎందుకు పిలుస్తున్నామంటే, మా ఆంధ్రప్రదేశ్ లో పరిశ్రమలు పిలుస్తున్నాం, కంపెనీలు పిలుస్తున్నాం, ఐటీ ఇండస్ట్రీని పిలుస్తున్నాం, సినిమా ఇండస్ట్రీని కూడా పిలుస్తున్నాం. ఎందుకంటే అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగానే విశాఖపట్నంలో సురేష్ ప్రొడక్షన్స్ రామానాయుడు స్టూడియో స్థలం ఇవ్వడం జరిగింది. వాళ్ళు కొంత కట్టడం కూడా జరిగింది. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత స్టూడియోని లాక్కోవడానికి చేసినటువంటి ప్రయత్నం, వాళ్ళు కోర్టుకి వెళ్ళడం, కొంత భూమిని తీసుకుని వాళ్ళ కబ్జాలోకి తీసుకెళ్ళడం కూడా జరిగింది బెదిరించి. కాబట్టి ఇవాళ ఆ పరిస్థితి లేదు. జగన్మోహన్ రెడ్డి లాంటి ఓ నియంత లేడు. ఆంధ్రప్రదేశ్ లో కూడా అనువైనటువంటి ప్రదేశాలు ఉన్నాయి. మీరు తెలుగు ఇండస్ట్రీని మొత్తం అక్కడి నుంచి ఇక్కడికి రమ్మని మేము అడగట్లా. ఇక్కడ కూడా రండి, ఇక్కడ కూడా స్టూడియోలు కట్టండి, ఇక్కడ కూడా సమానంగా బాటలు వేయండి. అక్కడ కూడా ఉన్నారు, ఇది తెలుగు రాష్ట్రమే, అది తెలుగు రాష్ట్రమే. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అన్నప్పుడు 2 చోట్ల కూడా మీరు కాన్సన్ట్రేషన్ చేయండి. హైదరాబాద్ ను వదిలేసి మీరు విశాఖపట్నము లేకపోతే అమరావతి రమ్మని మేము చెప్పట్లా. అక్కడ ఉండండి, ఇక్కడ ఉండండి. మీరు పెద్ద పెద్ద పెట్టుబడులు పెట్టేటువంటి నిర్మాతలు ఉన్నారు, ఇవాళ 1000 కోట్ల రూపాయలు సంపాదించేటువంటి నటులు ఉన్నారు. మీ డబ్బుని, మీకున్నటువంటి ఎఫర్ట్ ని జన్మభూమికి కూడా కొంత పెట్టండి అని చెప్పి అడుగుతున్నాం మేము. అంతేగాని హైదరాబాద్ ను వదిలేసి ఇక్కడ రమ్మని అట్లా. విశాఖపట్నం అనువైనటువంటి ప్రదేశం. ఈ 5 సంవత్సరాలు కూటమి ప్రభుత్వం అవసరమైతే కేంద్ర ప్రభుత్వ సహకారంతో కొంత మీకు ఇస్తాం. ఇక్కడ పరిణామాలు చూస్తున్నారు. ఇక్కడ ఒక టిపికల్ గా ఉంది ఒక ఇష్యూ, పుష్ప అల్లు అర్జున్ ఇష్యూ ఇంత నడుస్తోంది, పొలిటిసైజ్ అయ్యింది ఇష్యూ కూడా. మరి ఈ నేపథ్యంలో మైగ్రేట్ అయ్యే అవకాశం లేదని మాక్సిమం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చెప్తున్నారు. అయితే ఒక్క నిర్ణయం అటు ఇటు రాష్ట్రానికి క్లాష్ ఏంటంటే బెనిఫిట్ షోలు, టికెట్ ప్రైజులు పెంచడం. మరి చంద్రబాబు గారు ఒక డిప్యూటీ సీఎం, పవన్ కళ్యాణ్ గారు ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తి, మరి వీళ్ళు ఏమైనా వస్తే దాన్ని పరిగణలోకి తీసుకుంటారా? అంటే ఇప్పుడు అక్కడ జరిగినటువంటి సంఘటనకి ఆ నటుడికి సంబంధించిన అంశమే గాని అది మొత్తం సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి అంశం కాదు. అయితే రేవంత్ రెడ్డి గారు లేవనెత్తినటువంటి ప్రశ్నల్లో ఆయన చెప్పినటువంటి దాంట్లో ఇప్పుడు సింగిల్ స్క్రీన్ ఎవరైతే ఎగ్జిబిటర్స్ ఉన్నారో థియేటర్ యజమానులు ఇది స్వాగతించారు తెలంగాణలో, ఆంధ్రాలో కూడా. ఎందుకంటే ఏపీలో విష్ణుకుమార్ రాజు గారు కూడా దీన్ని అన్నారు, ఎందుకు ఇవ్వాలి, అవసరం లేదు అన్నట్టుగా. ఎందుకంటే గతంలో మేడం ఈ బెనిఫిషియల్ ఎప్పుడు వేసేవాళ్ళు, అది ఏదైనా సరే ఒక సంస్థకి ఆర్థిక సాయం చేయడానికో లేకపోతే ఎవరైనా సరే బాధితులకి సహకారం ఇవ్వడానికో నేపథ్యంలో ఉండేది అని నేపథ్యంలో వేసేవాళ్ళు. బోర్డు కూడా పెట్టేవాళ్ళు, పెట్టి ఆ బెనిఫిషియల్ డబ్బులు వాళ్ళకి అందజేసేవాళ్ళు, ప్రభుత్వానికి ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఏమైంది, ఒక సినిమా నటుడు 300 కోట్ల రూపాయలు తీసుకోవడం, ఈ బెనిఫిషియర్లు టికెట్లు పెంచుకోవడం ద్వారా ఈ ప్రొడ్యూసర్లు వారం రోజుల్లోనే మొత్తం డబ్బులు లాగేసేటువంటి పరిస్థితి వచ్చి చిన్న నిర్మాతలు, చిన్న నటులకి అసలు సినిమాలు తీసేటువంటి పరిస్థితి, నటించేటువంటి పరిస్థితి లేకుండా పోయింది. కాబట్టి దీన్ని మొత్తం కూడా ఏదో ఒక పాయింట్ లో ఇది వచ్చింది కాబట్టి దానికి రేవంత్ రెడ్డి గారు లేవనెత్తాడు కాబట్టి సినిమా ఇండస్ట్రీ కూడా మొత్తం సినిమాలు సింగిల్ థియేటర్స్ లో చూసేలాగా సినిమాలు ఉండాలి, టికెట్ రేట్లు ఉండాలి, నటులందరూ కూడా అవకాశం ఉండాలి, చిన్న నిర్మాతలు కూడా సినిమాలు తీయగలిగినటువంటి పరిస్థితిని సమీక్షించాలి. ఇవాళ ఏమైంది, 5-6 మంది నటులే పెద్ద పెద్ద సినిమాలు తీస్తున్నారు.
చిన్న సినిమాలు తీస్తే రిలీజ్ నోచుకోవట్లేదు. అవన్నీ కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ ప్రాబ్లమ్స్ మరి ఇప్పుడు గతంలో జగన్ గారి ప్రభుత్వం హయాంలో ఇండస్ట్రీ అంతా వెళ్లారు, అప్పుడు జరిగిన ఇష్యూస్, టికెట్ల రేట్లు 10 రూపాయలు చేశాడు, ఇలా అన్ని చూసాం. ఇప్పుడు ఈ ఇష్యూస్ అన్ని సార్ట్అవుట్ అవడానికి కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఏమైనా చొరవ తీసుకుని వీళ్ళందరితో మాట్లాడి, ఇప్పుడు మీరు అన్నారు రండి ఇక్కడికి, మాకు కూడా ఇక్కడ పెట్టండి అని. అవును, ఇప్పుడు మేము హైదరాబాద్ లో ఐటీ ఇండస్ట్రీ ఉండాలి, చంద్రబాబు నాయుడు గారు దాన్ని ప్రమోట్ చేశారు, ఇక్కడ కూడా చేస్తున్నారు. అలాగే హైదరాబాద్ లో సినిమా ఇండస్ట్రీ ఉంది, ఇక్కడ కూడా ప్రమోట్ చేస్తామని చెప్తా ఉన్నారు. ఇంకొక విషయం ఏంటంటే, ఈ నేపథ్యంలో సినిమా ఇండస్ట్రీ మొత్తం కూడా 1-2 సమావేశాలు ఏర్పాటు చేసుకొని ఈ సినిమా పరిశ్రమ అందరికీ సంబంధించింది, ఎగ్జిబిటర్లకి సంబంధించింది, అలాగే నటులకు సంబంధించింది, నిర్మాతలకి సంబంధించింది, రాష్ట్రాలకు సంబంధించింది, దేన్ని ఎలాగ చేయాలా, ఎక్స్పెన్షన్ చేయాలా, మా చంద్రబాబు నాయుడు గారు పిలుస్తున్నారు, పవన్ కళ్యాణ్ గారు పెద్ద సినిమాలు ఉన్నాయి కదా, మీరు కూడా వీళ్ళ నిర్ణయాన్ని సమర్థిస్తారా? టికెట్ రేట్లు పెంచమని చెప్తారా? ఎందుకంటే టికెట్ రేట్లు పెంచితే ఇది ఎవరికి లాభం? ఏదో బ్లాక్ టికెట్లే సినిమా వాళ్ళు అమ్ముకున్నట్టుగా ఉందని ఒక వర్షన్ ఉంది. అదే ఇప్పుడు జరిగింది, మొన్న 3 రోజులైంది రేవంత్ రెడ్డి గారు చెప్పి, మా ప్రభుత్వం ఇంకా దాని మీద కాన్సన్ట్రేషన్ చేయలేదు. ఇప్పుడు అక్కడ నిర్మాతలు, అక్కడ దర్శకులు, నటులందరూ కూడా ఇవాళ రేపట్లో మళ్ళీ రేవంత్ రెడ్డి గారిని కలుస్తారంటున్నారు కదా, మళ్ళీ మనం మళ్ళీ నటుకుమార్ గారితో కాంగ్రెస్ వాళ్ళతో కూడా మాట్లాడదాం. కొన్ని అంశాలు ఉన్నాయి, ఎందుకంటే ఇవి కూడా మళ్ళీ చిన్న గాలివానగా మారుతాయి, వాళ్ళ క్లారిటీ తీసుకుందాం. మహేష్ గారు, ఇప్పుడు మీరు అంటున్నారు మేమేమి మా గత ప్రభుత్వాలు ఎంతో కృషి చేశాయి, ఇప్పుడు మేము కూడా చేసాం, ఇది అనుకోని జరిగిన ఇన్సిడెంట్ మీద దీన్ని ఇలా చేశారని. కానీ ఇప్పటికీ కూడా మాట్లాడొద్దు అని అన్నప్పటికీ కూడా నిన్న నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారు చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. నువ్వు రేవంత్ రెడ్డిని ఏమైనా అంటే తెలంగాణలో నీ సినిమాలు ఆడనివ్వము, ఆంధ్రావాడివి ఆంధ్రాలా ఉండు, పగటి వేషాలు వేసుకునే బతకడానికి వచ్చావు, అలాగే బ్రతుకు అన్న ఇవన్నీ ఒక కవ్వింపు ధోరణి, వార్నింగ్ అంటే ఒక ప్రతిపక్షాలు ఇవన్నీ ఏమంటున్నాయంటే సినిమా ఇండస్ట్రీని కాంగ్రెస్ ప్రభుత్వం తమ చెప్పు చేతల్లో పెట్టుకోవడానికి ఇలాంటి ఫీలర్స్, ఇలాంటి స్టేట్మెంట్స్ ఇప్పిస్తుందా అని. నేనేమంటానంటే దేర్ ఆల్ ఇండివిజువల్ స్టేట్మెంట్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి మీ ప్రభుత్వానికి సంబంధించిన ఎమ్మెల్యేలు కదా అయినప్పటికీ అట్లాంటి స్టేట్మెంట్ నేను చేసినా అది నా వ్యక్తిగత స్టేట్మెంట్ అవుతుంది తప్ప పార్టీని, ప్రభుత్వాన్ని దానికి ఆపాదించొద్దు. ఫస్ట్ థింగ్. సెకండ్, నేను ఇందాక చెప్తున్నప్పుడు మర్చిపోయినా, మనందరం కూడా మర్చిపోయినాం, ఇక్కడ సినిమా ఇండస్ట్రీ అభివృద్ధి చేయడంలో దాసరి నారాయణరావు గారి పాత్ర కూడా చాలా గొప్పగా ఉండేది. మనం మర్చిపోయినా యాక్చువల్లీ, అది వీ హ్యావ్ టు సారీ ఫర్ దామ్. సరే, తర్వాత వారి లెగసీని చిరంజీవి గారు ఇంకెవరైనా సినిమా పెద్దలు కంటిన్యూ చేస్తారు. దానికి ప్రభుత్వం, నేను మళ్ళీ చెప్తున్నా, ప్రభుత్వం ఈ సినిమా ఇండస్ట్రీని మిగతా ఇండస్ట్రీ లాగా ఎంకరేజ్ చేయడానికి సిద్ధంగా ఉంది. దట్ ఈస్ నాట్ ఫ్రమ్ చీఫ్ మినిస్టర్ గారు, దట్ ఈస్ నాట్ ఫ్రమ్ మినిస్టర్ ఫర్ సినిటోగ్రఫీ కాదు, పార్టీ అధ్యక్షులు ఇవ్వలేదు. ఇండివిజువల్ ఎక్కడైనా స్టేట్మెంట్ ఇస్తే వాళ్ళు అవుట్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్ ఏదో ఇచ్చి ఉంటారు, దాన్ని పెద్దగా మనం ఇది చేయాల్సిన అవసరం లేదు. బట్ నేనేమంటున్నా, ఇంతకంటే పెద్ద ఇన్సిడెంట్స్ జరిగినాయి కదా, నటికుమార్ గారు చెప్పాలి, ప్రభు అన్న చెప్పాలి. డ్రగ్స్ పేరుతోని సినిమా ఇండస్ట్రీకి ఒక పెద్ద కలంకం లాగా బీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఒక వేధింపల పరంపర కొనసాగింది కదా. మేము అట్లా చేయట్లేదు కదా, మాకేం వెంజెన్స్ కానీ అట్లాంటి ఇష్యూస్ కానీ మాకు ఇష్యూస్ లేవు కదా ఇండస్ట్రీతో. మేము బెనిఫిట్ షోకి పర్మిషన్ ఇస్తున్నాం, అదొక అంశం. అయితే టీడీపీ ప్రతినిధి గారు చెప్పింది, అది తెలంగాణ ఉద్యమ కాలంలో అప్పుడున్న ఇమోషన్స్ మీద చాలా వరకు కూడా నడిచినాయి. 10 ఏళ్ల కాలంలో అంతా సెటిల్ అయిపోయింది. మేము అవుట్ రైట్ సపోర్ట్ చేయడానికి దేవరాకి ఇచ్చింది కానీ, పుష్ప 2కి ఇచ్చింది కానీ, మా గవర్నమెంట్ ఇప్పుడు అన్నం ఉడికిందని చెప్పడానికి అది చాలా క్లియర్ గా. నేను ఒక్క మాట నేనేమంటానంటే, బాలీవుడ్ అంటాం మనం మామూలుగా, బాలీవుడ్ లో హిందీ స్పీకింగ్ స్టేట్స్ అన్ని కూడా బాలీవుడ్ సినిమాలు ఆడతాయి, ఫిల్మ్ షూటింగ్ జరుగుతాయి. ఎన్ని జరిగినా దానిలో మహారాష్ట్ర బేస్ అయినా కూడా మధ్యప్రదేశ్, యూపీ ఇట్లాంటి పెద్ద స్టేట్స్ ఉన్నాయి. దాంట్లో కూడా ఢిల్లీ ఉంది నేషనల్ క్యాపిటల్. ఇవి అంత హిందీ మాట్లాడే ప్రజలు ఎంత దూరం ఉంటారో అంత దూరం బాలీవుడ్ అనే అంటారు. కానీ దాని ఒరిజినల్ గా దాని హాట్స్పాట్ ఏడుంటది, బేసిక్ గా ముంబైలో ఉంటుంది. అట్లనే తెలుగు సౌత్ ఇండియాలో టాలీవుడ్ అంటే హైదరాబాద్ ఉంటుంది. హైదరాబాద్ ఇస్ వరల్డ్ క్లాస్ సిటీ, అది దాటిపోరు. అయితే నేను ఒక్క మాట గుర్తు చేస్తా, ఇప్పుడు కేటీఆర్ గారు ఏదో ఫిల్మ్ ఇండస్ట్రీ మీద ఏదో కపట ప్రేమలు ప్రదర్శిస్తున్నారు కానీ వాళ్ళ నాన్న కేసీఆర్ గారు సినిమా ఇండస్ట్రీస్ గురించి లేదంటే పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడిన వీడియోస్ చూస్తే కేటీఆర్ గారికో ఆ పార్టీకో సినిమా మీద ఉన్న చిత్తశుద్ధి కనబడుతుంది. టైమింగ్ యాక్ట్ చేస్తుండొచ్చు కాక,
కానీ మీ ట్రాక్ రికార్డ్ తీసుకోవాలి కదా. కాంగ్రెస్ పార్టీ నాటి నుంచి నేటి దాకా ప్రభుత్వాల్లో ఇండస్ట్రీ ఫేస్ చేసిన ఇష్యూస్ కోట్ చేశారు. డ్రగ్స్ కానీ ఇది కానీ మేము గత 40-50 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో ఇండస్ట్రీని డెవలప్ చేయడానికి ఇంత కృషి చేస్తుంటే మా మీద ఏదో గాలికి బుడుగు తీవ్రమైన నిర్ణయం తీసుకుని వద్దు, లేదా గత 10 ఏళ్లలో చూసాం, సరే ఈ ఇన్సిడెంట్ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ అనుకున్నా, ఈసారి వద్దులే మనం ఏపీ వాళ్ళు పిలుస్తున్నారు లేదా ఏపీలో చాలా బెనిఫిట్స్ ఇస్తున్నారని ఒక నిర్ణయం తీసుకుంటే నటికుమార్ గారు ఏమండి ఇప్పుడు నాకేనా ఇప్పుడు ఒకటండి, ఈ ఇందాక ఇప్పుడు మహేష్ గారు చెప్పినా, ప్రభాన్ చెప్పినా, నేను చెప్పినా, మేము అప్పటి నుంచి అడుగుతున్నది అక్కడ 68% ఇన్కమ్ వస్తుంది. రెవెన్యూ అనేది ప్రొడ్యూసర్స్ కి ఇస్తున్నాం ఆంధ్రప్రదేశ్ నుంచి, ఇక్కడ 32% వస్తుంది. అయితే మనం ఏం అడుగుతున్నాం అంటే 2 రాష్ట్రాల్లో షూటింగ్లు జరగాలి అంటే మోర్ దెన్ 30-35% అక్కడ షూటింగ్లు జరగాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అక్కడ డెవలప్ చేయాలి, అక్కడ జిఎస్టీ డెవలప్ చేయాలి. అది ఆల్రెడీ హైదరాబాద్ లో సెటిల్ అయిపోయిందండి. హైదరాబాద్ నుంచి వెళ్ళమని కాదు, మోర్ దెన్ షూటింగ్స్ అక్కడ జరుగుతూ ఉండాలి, ఎంప్లాయ్మెంట్ రావాలి. అంటే మనకి గవర్నమెంట్ అక్కడ ఉన్న ప్రజలు మనకి 68% మనకి ఇన్కమ్ ఇస్తున్నారు. ఇది సినిమా ఇండస్ట్రీకి. అది దానికి నిమిత్తం మనం ఏంటంటే ట్యాక్స్ అక్కడ కడుతూ, అలాగే మన అక్కడ కొంత ట్యాక్స్ కడుతూ, ప్లస్ అక్కడ ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి. ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలంటే ఎలా ఇవ్వాలి? ఇప్పుడు మనం ఇక్కడి నుంచే బస్సు వేసుకొని ఇక్కడి నుంచే మనం అన్ని వేసుకొని షూటింగ్కి వెళ్ళడం కాదండి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అక్కడ డెవలప్ అవ్వాలా. అలాగే అనువైన ప్రదేశాలు ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా డెవలప్ అయ్యి ఇక్కడ షూటింగ్ జరగాల, అక్కడ షూటింగ్ జరగాల. ఇది హాట్ స్పాట్ అంటారు మనం. ఎందుకంటే హైదరాబాదు మనకు మూలం, హైదరాబాద్ తర్వాత ఆంధ్రప్రదేశ్ 2, ఈ 2 రాష్ట్రాల్లోని షూటింగ్లు జరగాలి అనేది ఇది ఈ రోజు కాదండి. 2 రాష్ట్రాలు విడిపోతున్నప్పుడు మాట్లాడుకున్న మాటలే, కమిషన్ లో కూడా మేము రిపోర్ట్ ఇచ్చింది కూడా అదే. కనుక దీనికి మూల కారణం జగన్మోహన్ రెడ్డి గారు సర్వనాశనం చేశారు అని చెప్పడానికి దాంట్లో ఏ డౌట్ లేదు. అక్కడ విజయ్ కుమార్ రెడ్డి గారిని ఒక ఆయన ఐఎంపీ కమిషనర్, ఆయన సినిమా ఇండస్ట్రీని ఎలా అవమానపరచాలని చిరంజీవి గారిని కానీ అందరినీ తీసుకెళ్లి మొత్తం అవమానపరచడమే కాదు, ఇండస్ట్రీని మొత్తం నాశనం చేసింది కూడా ఆ 5 సంవత్సరాలు వాళ్ళేనండి. ఎందుకంటే ఆ రోజు కూడా 30% షూటింగ్ చేయడానికి చిరంజీవి గారు క్లియర్ గా చెప్పారు, 30% షూటింగ్ చేద్దాం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేద్దాం అంటే నమ్మకం లేని పరిస్థితుల్లో చేయలేకపోయారు. అంతే తప్ప ఆంధ్రప్రదేశ్ లో షూటింగ్ చేయకూడదని కానీ, లేకపోతే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని కానీ ఎవరికి ఏ కోసానా లేదండి. రెండోది ఇంకొకటి, రాజశేఖర్ రెడ్డి గారు చేసిన సేవ, రాజశేఖర రెడ్డి గారు చేసిన హెల్ప్, కిరణ్ కుమార్ రెడ్డి గారు చేసిన హెల్ప్, ఈ రోజు చెన్నారెడ్డి గారు, విజయభాస్కర్ రెడ్డి గారు, జనార్దన్ రెడ్డి గారు ఈ రోజు ఇండస్ట్రీ డెవలప్ చంద్రబాబు గారు చేస్తాను అంటున్నారు. మళ్ళీ ఏదండి చంద్రబాబు గారు ఏపీలో చేస్తాను, కన్సిడర్ చేయండి అంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు అప్పుడు చేశారండి, ఇప్పుడు రాష్ట్రంలో, ఇప్పుడు విభజిత రాష్ట్రంలో ఏపీలో, విభజన రాష్ట్రంలో ఆయన కంపల్సరీ చేస్తారు. ఆయన కంపల్సరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవ్వాలి. మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవ్వాలి. ఎలాగైతే ఇక్కడ మొత్తం టోటల్ స్టూడియోలు ఎలా ఉన్నాయి, స్టూడియోలు కట్టాలి, అక్కడ స్టూడియోలు కట్టాలి, ఇక్కడ అవ్వాలి, అక్కడ షూటింగ్ జరగాలి, ఇక్కడ జరగాలి. ఎందుకంటే మనకి ఆల్రెడీ 68% రెవెన్యూ అనేది ప్రొడ్యూసర్స్ కి ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తున్న రెవెన్యూ వస్తుంది. కాబట్టి మనం అక్కడ ఎంప్లాయ్మెంట్ ఇవ్వాల్సిన బాధ్యత, రెస్పాన్సిబిలిటీ మనకు ఉంది. అది మీకు నిన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటల్లో కూడా మీకు చాలా క్లారిటీగా చూసుకోండి. టూరిజం డెవలప్ అవ్వాలంటే షూటింగ్స్ కొన్ని తల్లి రావాలి. షూటింగ్స్ అన్ని కూడా అనుకూలమైన ప్రదేశాలు ఉన్నాయి. రఫీ గారు రైట్ సార్, రైట్. రఫీ గారు మీ కంక్లూడింగ్ ఇవ్వండి. ప్రభు గారు మనం లాస్ట్ లో తీసుకుందాము. అదే ఇప్పుడు మేము ఆంధ్రప్రదేశ్ లో అనువైనటువంటి ప్రదేశాలు ఉన్నాయని ఇందాక నటికుమార్ గారు ముందు మాట్లాడినప్పుడే చెప్పారు. కాబట్టి ఈ స్టూడియోలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్, అలాగే నటులు కూడా ఉండటానికి సంబంధించినటువంటి స్థలాలు కూడా, ఇళ్ల స్థలాలు కూడా ఇస్తాం. ముఖ్యంగా విశాఖపట్నం ప్రాంతంలో ఉండొచ్చు. ఇదేముందంటే హైదరాబాద్ లోనే ఉండాలనేటువంటి ఒక ఫోబియా పెరిగిపోయిందండి. హైదరాబాద్ కూడా చాలా పెద్దదైపోయి చాలా కంజెస్టెడ్ అయిపోయింది, ట్రాఫిక్ జామ్స్ అయిపోతా ఉన్నాయి. కాబట్టి మీరు 68% ఇక్కడ రెవెన్యూ వస్తుంది, జిఎస్టీ ఇక్కడ రావాలంటే ఖచ్చితంగా కొంతమంది నటులు ఇక్కడ ఉండాలి, ఇక్కడ స్టూడియోలు కట్టాలి, ఈ పర్యాటకాన్ని డెవలప్ చేయాలి. చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా అన్ని పరిశ్రమల్ని, ఒక సినిమా పరిశ్రమని కాదు, అన్నిటినీ కూడా ఇన్వైట్ చేస్తున్నారు.
అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తారు. కాబట్టి మీరు ఇవాళ రేపులో జరిగేటువంటి ఈ సమావేశాలు ఏదైతే టికెట్ రేట్లు పెంచుకునే విషయాలు లేకపోతే బెనిఫిషియల్ టికెట్ల రేట్ దగ్గర చాలా గొడవగా ఉంది. ఏదో ఒక హీరోయిన్ కో మ్యూజిక్ డైరెక్టర్ కో కొంతమంది ఆర్టిస్టులకు ఇవ్వడం కోసం ఇంత బడ్జెట్ పెంచేసి ఈ టికెట్లు పెంచేసి ఇలా ఇవ్వాలన్నది ఒక చర్చ, అదొకటి నడుస్తుంది. ఒక సెక్షన్ ఒక 10 మంది కోసం ఇంత పెంచాలా అని మీరు చర్చలు జరుపుతారు కాబట్టి మీటింగ్ పెట్టుకుంటారు కాబట్టి సినిమా పరిశ్రమ 50% అయినా సరే ఆంధ్రప్రదేశ్ కి రావాలి, 2 చోట్ల ఉండాలి. రైట్ అండి, రైట్ అండి. సమానంగా కొంత వాళ్ళ పార్టిసిపేషన్ ఉండాలంటారు. ప్రభు గారు, యా గాట్ ఇట్ సార్. ప్రభు గారు, గత ప్రభుత్వంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పిలిచారు, రండి అద్భుతాలు చేస్తాను నేను ఇస్తానని. ఎవ్వరు వెళ్ళిన పాపాన్ లేదు. ఇప్పుడు మళ్ళీ కూటమి ప్రభుత్వం పిలుస్తోంది. ఇటువంటి సిచ్యువేషన్ లో కొంతైనా దృష్టి పెట్టే అవకాశం ఉందంటారా? ఎందుకంటే 3 నుంచి 4 వేల కోట్ల రూపాయల బిజినెస్ నడుస్తుంది ఏటా టాలీవుడ్ అంటే ఆన్ యావరేజ్. ప్రభు గారు డిస్కనెక్ట్ అయింది, అందులో మీ ప్రశ్న ఏంటో వినపడలేదు నాకు. నేను అనేది ఏంటంటే ఏటా 3 నుంచి 4 వేల కోట్ల రూపాయల బిజినెస్ నడుస్తుంది ఉత్తి టాలీవుడ్ జస్ట్. నేననేది అన్నారు కదండి, నేను అంటున్నాను. ఇప్పుడు గత ప్రభుత్వంలోనే జగన్ గారు పిలిచారు కానీ ఎవరు వెళ్ళలా. ఇప్పుడు మళ్ళీ కూటమి ప్రభుత్వం పిలుస్తుంది, కనీసం ఇక్కడ కూడా కొంత పార్టిసిపేట్ చేయండి అని అంటున్నారు. ఉందంటారా ఛాన్స్? ప్రభు గారు అసలు అవకాశమే లేదండి. ఈ నేపథ్యంలో జరుగుతున్నటువంటి అల్లు అర్జున్ అనే దీనికి థియేటర్ దగ్గర జరిగిన సంఘటనకి ఈ ప్రస్తుత చర్చలకి సంబంధమే లేదు అసలు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం పిలవట్ల. ఏ ప్రభుత్వానికైనా ఒక పాలసీ ఉంటుంది. అక్కడ కూడా FDC ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆ రాష్ట్రానికి ఉంది. మీరు వస్తే మేము ఇన్సెంటివ్స్ ఇస్తాము అంటే తరలి రండి, పెట్టేపడ సర్దుకొని రండి, ఇల్లు వాకిలు అమ్ముకొని రండి, మీకు ఇక్కడ ఒక ఫిలిం నగర్ సృష్టిస్తాము అని వాళ్ళు చెప్పట్లేదండి. యాక్టివిటీ ఇక్కడ ఉంది. మీరు ఒక్క మాట నేను ఏమంటానంటే, ఇప్పుడు మనం ఫైట్స్ కోసమో సాంగ్స్ కోసం, మోస్ట్లీ సాంగ్స్ కోసము ఫారెన్ పోయి ఇండస్ట్రీ షూటింగ్ చేస్తారు. దట్ డజంట్ మీన్ ఇండస్ట్రీ మొత్తం ఫారెన్ లో సెటిల్ అయిందని. ఇక్కడ కూడా ఆంధ్రాలో కూడా మంచి లొకేషన్స్ ఉన్నాయని అప్పుడు చెన్నైలో ఇండస్ట్రీ ఉన్నప్పటి నుంచి షూటింగ్ జరుగుతున్నాయి. ఇప్పుడు కూడా మంచి లొకేషన్స్ ఉంటే వాళ్ళు వెళ్తారు, షూటింగ్ చేసుకుంటారు. ఇట్స్ ఫ్రీ ఇండస్ట్రీ అండి, దీని మీద గవర్నమెంట్ కంట్రోల్ కూడా ఉండదు. చాలా మంది అందుకని దేవుడికి బెనిఫిట్ షోలు ఇచ్చినాం, అందుకని పుష్ప బెనిఫిట్ ఇచ్చినామండి. కంట్రోల్ లో పెట్టుకోవాలనుకునే ప్రభుత్వమా? మహేష్ గారు, నట్టి కుమార్ గారు, రఫీ గారు, ప్రభు గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. ఇది బ్రేక్ఫాస్ట్ న్యూస్.